అక్కినేని వారసుడు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ సినిమా ఏజెంట్ 2023లో వచ్చింది. అది కాస్త డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ఏది పట్టాలెక్కలేదు. యువి క్రియేషన్స్ లో అఖిల్ ఓ సినిమా చేయాలి అని దర్శకుడు, ఈ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్ల రూపాయలు. ఈ కాంబోపై అధికారిక ప్రకటన వచ్చింది. కానీ అప్పటి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పెట్టలేదు. అఖిల్ ప్రస్తుతం ఈ పాత్ర కోసం సంసిద్ధం అవుతున్నాడని, మరోవైపు స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని చిత్ర బృందం చెబుతోంది. అయితే లెక్క మాత్రం వేరేలా ఉంది. యువి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందిలో ఉంది. ఉన్న పెట్టుబడి మొత్తం చిరంజీవి విశ్వంభరపై పెట్టేసింది. దాదాపు 150 కోట్ల రూపాయల సినిమా అది. సంక్రాంతికి వస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన లావాదేవీలు అన్ని పక్కాగా జరిగితే చేతిలో కొంత డబ్బు ఉంటుంది. దాంతో అఖిల్ సినిమా మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉంది. అంటే విశ్వంభర బిజినెస్ క్లోజ్ అయ్యేంత వరకు అఖిల్ సినిమా అలా పెండింగ్ లో ఉంటుందన్న మాట. చిరంజీవి సినిమా పైగా సోషియో ఫ్యాంటసీ అంటే ఆ క్రేజ్ వేరు. అన్నిటికంటే ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న సినిమా కాబట్టి బయ్యర్లు మొగ్గు చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యి అడ్వాన్సులు ముడితే అప్పుడు అఖిల్ సినిమాను మొదలెట్టొచ్చని యువి భావిస్తోంది. లేదా విశ్వంభర విడుదలై లెక్కలన్నీ తేలాక అఖిల్ సినిమా పట్టాలెక్కించొచ్చు అనుకుంటోంది. అలాగైతే 2024 మొత్తం అఖిల్ ఖాళీగా ఉండిపోయినట్టే. విశ్వంభర మంచి విజయాన్ని అందుకొని భారీ లాభాలు వస్తే అఖిల్ సినిమా బడ్జెట్ గురించి యువికి బెంగ ఉండకపోవచ్చు. అటు ఇటు అయితే మాత్రం అప్పుడు లెక్కల్లో తేడా రావచ్చు. ఏదేమైనా అఖిల్ తదుపరి సినిమా భవితవ్యం ఇప్పుడు చిరు చేతుల్లో ఉంది.